ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మన దేవుడి యొక్క లక్షణం గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఎలాంటి వాడు అని అంటే నమ్మదగినటువంటి వాడు. మనకున్న శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళల్లో మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగినటువంటి ఆపత్కాలంలో నమ్మదగినటువంటి సహాయకుడు ఆయన. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం ఎంతవరకైతే సహింపగలుగుతామో, ఎంతవరకైతే భరించగలుగుతామో అంత శోధన మాత్రమే మన జీవితాల్లోనికి దేవుడు రానివ్వగలుగుతాడు. మనము సహించలేనటువంటి విధముగా, భరించలేనటువంటి విధముగా శ్రమలను మన జీవితంలోనికి దేవుడు తీసుకురాడు. కాబట్టి మన సామర్థ్యమును బట్టి, మనం ఎంత సామర్థ్యం అయితే కలిగి ఉంటామో అంత సామర్థ్యమును బట్టి మాత్రమే మనకి శ్రమలు, కష్టాలు, శోధనలు అనేవి కలుగుతుంటాయి. కాబట్టి ఈ శ్రమలు, కష్టాలు, శోధనలలో మనం విశ్వాసమును చేత పట్టుకొని ఆ శోధనను సహించుటకు, ఆ వచ్చిన శ్రమను భరించుటకు శక్తి కలుగుట కొరకు ప్రార్థించాలి. దేవుడు ఇచ్చే శక్తిని పొందుకొని, ఆ దేవుడు ఇచ్చే వాక్యము ద్వారా దేవుడు మనకిచ్చే బలమును పొందుకొని, ఆ వాక్యమును బట్టి, ఆ శక్తిని బట్టి మనం ముందుకు సాగిపోయినట్లయితే తప్పకుండా ఆ శోధన నుండి బయటపడగలుగుతాము. అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ యేసు నామములో దయచేయును గాక. ఆమేన్.